హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రమేష్ తెలుగు బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి ప్రీవియస్ 2 days కింద పెట్టిన వీడియోకి కంటిన్యూస్గా ఉంటుంది. ఆ వీడియోలో వచ్చేసి కల్తీ మద్యం మరో విషపూరిత మద్యం తాగి దాదాపు 10 మంది అయితే చనిపోవడం జరిగిందని చెప్పాను. ఇప్పుడైతే ఆ నెంబర్ వచ్చేసి 23కి అయితే పెరిగింది చనిపోయిన వాళ్ళ సంఖ్య. హాస్పిటల్లో చేరిన సంఖ్య వచ్చేసి 160 పైకి జరిగింది. మన ఇండియన్ రాయబారి ప్రత్యేకంగా దాని గురించి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాదాపు 40 మంది ఇండియన్స్ ఉన్నారని ఆ పేషెంట్లలో. అందులో ఎంతమంది చనిపోయింది, కొంతమంది చనిపోయిన కూడా చెప్పారు. మొత్తానికి అయితే ఏ రాష్ట్రం వాళ్ళు, తెలుగు వాళ్ళు ఉన్నారా లేదా అనేది పూర్తిగా ఇంకా తెలియదు. వివరాలు అయితే ప్రకటించలేదన్నమాట. మామూలుగా చనిపోయిన వాళ్ళ వివరాలు అయితే ప్రకటించలేదు. ఇంకా ఈవెన్ చికిత్స పొందుతున్న వాళ్ళ వివరాలు అయితే కూడా ప్రకటించలేదు. మొత్తానికి అయితే 160 అని చెప్తున్నారు. మొత్తం వాళ్ళు అంతా ఏషియన్స్ అని చెప్తున్నారు, కానీ ఏ దేశం వాళ్ళని తెలియదు. అందులో 40% ఇండియన్స్ అయితే పక్కా అని కన్ఫర్మ్ చేశారు. అది నిన్నటి న్యూస్ ప్రకారం. ఇంకా ఈరోజు రేపు ఇక్కడ పబ్లిక్ హాలిడే కాబట్టి అది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఆల్రెడీ 160 మెంబర్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఈ కల్తీ మద్యము, విషపూరిత మద్యం తాగి. అందులో వచ్చేసి 23 చనిపోయారు. సో మోర్ దెన్ 50 పేషెంట్స్ వచ్చేసి కిడ్నీ ప్రాబ్లంతో వచ్చేసి ఎమర్జెన్సీ వార్డుల్లో వాళ్ళకి డయాలసిస్ జరుగుతుందని చెప్తున్నారు. ఒక 40 మెంబర్స్లో వచ్చేసి కంప్లీట్గా చూపు పోవడం కానీ, లేదంటే పార్షియల్గా పోవడం కానీ, చూపు మామూలుగా పూర్తిగా పోవడం కొంతమందికి అయితే ఒక పార్షియల్గా పోవడం అనేది జరిగింది. ఇంకా చాలామంది వెంటిలేటర్ మీద ఇంటెన్సివ్ కేర్లో చికిత్స పొందుతారని చెప్పి మన ఇండియన్ రాయబారి ప్రకటించడం జరిగిందనమాట. సో ఇది రేపు మొన్నాడు ఉంటే ఇంకా ఇది పెరిగే అవకాశం ఉంది. అండ్ పోలీసులు ఆల్సో వచ్చేసి దీని గురించి బాగా వాళ్ళు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఎక్కడ మద్యం ఎవరు తయారు చేశారు, ఎక్కడ తయారు చేయబడింది, ఆ పేషెంట్లు రికవరీ అయిన తర్వాత మాత్రమే మనం వాళ్ళ ఎంక్వైరీ చేసి పట్టుకోగలిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇదైతే కువైట్లో అయితే చాలా పెద్ద ఘోరం. ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు జరగడం ఇదే ఫస్ట్ సారి. ఇలా ఇల్లీగల్ మద్యం, అసలు మద్యం ఇక్కడ తయారు చేయడమే క్రైమ్. అసలు తాగడము, అమ్మడము, కొనడము ఏది చేసిన బిగ్ క్రైమ్ అనమాట ఇక్కడ. సో నిషేధం ఉంది. అలాంటి వాటిలో ఇప్పుడు ఇది వచ్చేసి పెద్ద చర్చకి దారి తీసింది కువైట్లో. సో పెద్ద ఎత్తున వచ్చేసి సెక్యూరిటీ అంటే పోలీసులు వచ్చేసి సెర్చింగ్ జరుగుతుంది. సో ఖచ్చితంగా వాళ్ళైతే పట్టుకుంటారు. దీనికి కారణమైన ఎవరైతే కారణమో దీనికి ఎవరైతే ఈ కల్తీ సారా ఇట్టన్నీ ఇల్లీగల్గా తయారు చేస్తున్నారో వాళ్ళు. సో కువైట్ చరిత్రలోనే ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను ఇలా అక్రమంగా తయారు చేసిన మద్యాన్ని తాగి, కల్తీ మద్యాన్ని తాగి చనిపోవడం. రీసెంట్గా 2 నేపాలీలు చనిపోయారు, జస్ట్ ఒక మంత్ కూడా కాలేదు. సో ఇంత పెద్ద మొత్తంలో ఇంత పెద్ద మామూలుగా జనాలు చనిపోవడం ఇదే ఫస్ట్ టైం. సో దీన్ని ఖచ్చితంగా కువైట్ గవర్నమెంట్ ప్రిస్టేజ్గా తీసుకొని ఖచ్చితంగా దీనికి సాయం చేసిన వాళ్ళని, కారణమైన వాళ్ళని, మొత్తం తయారు చేసిన వాళ్ళందరినీ అందరినీ లాగి పొక్కలు అయితే వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కఠిన శిక్షలు ఉంటాయి ఇక్కడ. జస్ట్ మన ఇండియాలోకి అయితే జైల్లో పెట్టి కూడా పెడతారనుకుంటున్నాను. ఇక్కడ మరణ శిక్షలు కూడా ఉండొచ్చు ఒక్కోసారి. ఎందుకంటే ఇంత పెద్ద క్రైమ్ జరిగిందంటే దానికి కారణమైన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీళ్ళు వదలరు. సో ప్లీజ్ గాయస్ బీ కేర్ఫుల్. మీ 10 నిమిషాల ఆనందం కోసం, గంట ఆనందం కోసం, మత్తు కోసం ఇలాంటి తాగి ఇప్పుడు ప్రాణాలు మీదకి ఎంతమంది అంటే కండ్లు పోవడం. ఈవెన్ ఇప్పుడు బతికి బట్టగొట్టిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఏదో ఒక అవయవ లోపం అనేది ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేస్తుందన్నమాట. కిడ్నీలు, కండ్లు, లంగ్స్ ఇలా మొత్తం అన్నీ డ్యామేజ్ అవ్వడం అయితే జరుగుతుంది. హాస్పిటల్ న్యూస్ మామూలుగా అక్కడ న్యూస్ ప్రకారం అయితే చాలామంది కండ్లు కూడా పోయాయి, కిడ్నీలు దెబ్బతిన్నాయి. సో వాళ్ళు ఇప్పుడు బతికినా కానీ వాళ్ళకి జీవితాంతంగా ఒక అవిటోల్ దాకా జీవించాల్సి వస్తుంది. ఓకే, ప్రస్తుతానికైతే ఇది న్యూస్ వచ్చేసి థర్స్డే నైట్కి సంబంధించింది. నేను ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే చేస్తాను. సో ఈ ఫ్రైడే, సాటర్డే పబ్లిక్ హాలిడే కాబట్టి ఇంకా సండే వచ్చేసి మామూలుగా న్యూస్ వస్తుందన్నమాట. ఇంకా ఎంతమంది పెరిగింది, పేషెంట్లు చనిపోయింది అనేది మొత్తం సండే వచ్చేసి అప్డేట్ ఉంటుంది గవర్నమెంట్ నుంచి. ప్రస్తుతానికైతే ఇదే మనకు దీనికి కారణం ఎవరు, ఏ దేశస్తులు, ఎంతమంది ఇండియన్స్ అయితే 40 ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది. అందులో కొందరు చనిపోవడం కూడా జరిగింది. ఎవరు చనిపోయారో వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఫేస్లు కానీ ఎంతవరకు రివీల్ కావట్లేదు. ఎంతమంది దేశస్తులు ఈ హాస్పిటల్లో ఉన్నారు, ఏ దేశస్తులు ఉన్నారు అనేది మొత్తం తెలియదు. మొత్తానికి అయితే ఆల్ ఆఫ్ ఏషియన్స్ అని చెప్పారు. ఏషియన్స్ అంటే ఆల్మోస్ట్ అందరూ వస్తారు, ఫిలిపీన్స్, ఇండియన్స్, నేపాల్స్, ఈవెన్ ఈజిప్ట్ కూడా ఏషియన్లోకి సగం ఏషియాలోకి ఉంటుంది. సో వాళ్ళు ఏషియన్స్ చెప్పారు, దేశాల పేరు చెప్పలేదు. మొత్తం అయితే 40 మెంబర్స్ అని ఇండియన్స్ కన్ఫర్మ్ చేశారు, 40 మంది అని. అది థర్స్డే రాత్రికి. సో సండే వచ్చేసి ఇంకా న్యూస్ వస్తే తెలుస్తుంది ఎంతమంది చనిపోయింది, ఎంతమందికి హాస్పిటల్లో ఉన్నారు, వెంటిలేటర్లో ఉన్నది అనేది. సో గాయస్, నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్
సంచలన న్యూస్ ఎప్పుడైనా వచ్చినప్పుడు కోర్టులు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే చేస్తుంటాను. సో ఇది పాత వీడియోకి ఇది కంటిన్యూస్. ఓకే, నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి బీ కేర్ఫుల్. ఇది జరగడం వలన ఇంకా తాగే వాళ్ళు కూడా భయపడతారు, ఖచ్చితంగా తాగాలనే భయపడతారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్, టేక్ కేర్, బాయ్ బాయ్.